హాయ్ అండి, వెల్కమ్ టు శేఖరం వ్లాగ్స్. నేను మీ భార్గవి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. అయితే మీలో కామెంట్లో అడుగుతున్నారు, లైవ్ చేస్తారా అండి? ఈ మధ్య లైవ్లోకి రావట్లేదేంటి, ఏమైంది, లైవ్ చేయొచ్చు కదా అని ఈ విధంగా అయితే కామెంట్స్ చేస్తున్నారండి. లైవ్ చేయడానికి నేను కొంచెం బిజీగా ఉన్నానండి. కొంచెం మధ్యాహ్నం పూట్ల కొంచెం కుదరట్లేదు. అందుకని చెప్పి నేను ఈ మధ్య లైవ్ అయితే పెట్టట్లేదు. అందులో కూడా ఇంకో విషయం ఏంటంటే, వైఫై తీయించేసామండి ఇంట్లో. ఎందుకు అంటే పిల్లలు ఇద్దరు కూడా ఇంకా ఎగ్జామ్స్ టైం కదా, ఆల్రెడీ కృష్ణ 10th క్లాస్ ఎగ్జామ్స్ అప్పుడే తీయించేసాము. మొబైల్ డేటా తోటి ఏదో కొంచెం ఇన్ని రోజులు మేనేజ్ చేస్తూ వచ్చాను నేను. కాకపోతే ఇప్పుడు ఏంటంటే లాంగ్ వీడియోస్ కొంచెం టైమింగ్ కూడా పెంచాను కదా, అందులో షార్ట్ వీడియోస్ కూడా ఎక్కువగా పోస్ట్ చేస్తున్నాను. వీటన్నిటికీ ఏంటంటే మొబైల్ డేటా అనేది నాకు సరిపోవట్లేదండి ఉన్న విషయము. అందుకే నేను వీడియో డౌన్లోడ్ పెట్టి అది స్లోగా డౌన్లోడ్ అయ్యి వీడియో అంతా అయ్యేవరకు ఇప్పుడు నేను పోస్ట్ చేసే టైమింగ్ కూడా మారిపోయింది. మీరు గమనించారో లేదో. యాక్చువల్గా అయితే అసలు పొద్దున్న దాన్ని మళ్ళీ మధ్యాహ్నానికి తీసుకొచ్చాను. ఇప్పుడు నైట్ అయిపోతుంది నేను వీడియో పోస్ట్ చేసే వరకు. అది అండి కారణము. ఒకరోజు ఖచ్చితంగా లైవ్ అయితే పెట్టుకుందాము. రేపు ఏమైనా ఉంటే ట్రై చేస్తానండి నేను. కుదిరితే లైవ్ పెడతాను రేపు, లేకపోతే లేదు. ఎందుకంటే జీవన్ 10th క్లాస్కి వచ్చేసాడు, ఇంకా కృష్ణ కూడా ఇప్పుడు ఇంటర్ కదా. ముఖ్యంగా వాళ్ళ చదువులు ఇంపార్టెంట్ కాబట్టి ఏం లేదు, ఇంట్లో వైఫై ఉంటే నా వీడియోల కోసము నేను ఇందులో వీడియోలు పోస్ట్ చేసుకోవడానికి దానికి వైఫై గురించి ఆలోచిస్తే పిల్లలు ఏంటంటే అస్తమానం ఫోన్ పట్టుకొని కూర్చోవడం జరుగుతుంది అని భయపడి తీయించేసామన్నమాట. యాక్చువల్గా అయితే ఉన్నింది మొన్న కృష్ణ యాన్యువల్ ఎగ్జామ్స్ టైంలో తీయించేసాము. ఇంక అప్పటి నుంచి మళ్ళీ రీఛార్జ్ చేయించలేదు. అందుకు అది రీజన్ వల్ల నేను ఈ మధ్య ఎక్కువగా లైవ్లోకి నేను రావట్లేదండి. అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఖచ్చితంగా వస్తానండి లైవ్లోకి. ఎప్పుడన్నా మధ్యలో ఒకసారి కలుద్దాం, మాట్లాడుకుందాము. ఈరోజు వచ్చేసి ఈ వీడియో వచ్చేసి శనివారం రోజు ఉదయాన్నే, అంటే ఈరోజు ఉదయాన్నే తీసిన వీడియో అండి. పొద్దున్నే 4:30కే మెలకు వచ్చేసింది ఎందుకో ఇవాళ చాలా తొందరగా. కాకపోతే బాగా కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి. మరి ఆ కాళ్ళు నొప్పుల వల్ల మెలకు వచ్చేసిందో తెలీదు. మరి మంచిది ఏమంటారు, హెల్దీ స్లీప్ అంటారు చూసారా, 8 hours 6 hours, మరి అలాగ పడుకోవడం వల్ల తెలీదు. నిన్న నైట్ వచ్చేసి ఆల్రెడీ షార్ట్ వీడియోలో షేర్ చేసుకున్నా కదా మీతోటి, పెసరట్లుకి పిండి రుబ్బేసేసుకొని కిచెన్లో పనంతో వేసుకొని తొందరగా తినేసేసి పడుకున్నాను. తొందరగా కూడా పడుకున్నాను, అసలు 10:30కే పడుకొని పోయాను. ఇంకా పొద్దున కరెక్ట్గా 4:30కే మెలకు వచ్చేసింది. సరే లేచాను, ఇంకా ఎలాగూ లేచాను కదా అని చెప్పి మళ్ళీ పడుకోవడం ఎందుకు, పనులు అయిపోతాయి కదా అని చెప్పి ఇంకా పనులు అయితే స్టార్ట్ చేశానండి. గుమ్మం తుడిచేసి ముగ్గులు పెట్టొచ్చేసాను. ఇంకా అలాగే కిచెన్ కూడా తుడిచేసాను. దేవుడి సామాన్లన్నీ తోమేవన్నీ తీసేసి ఇంకా పక్కన పెట్టేసి కిచెన్ కూడా మొత్తం ఊడ్చేసానండి. తర్వాత ఈలోపు జీవన్ కూడా లేచేశాడు, కృష్ణ లేచేశాడు. ఇవాళ సంకష్ట చతుర్థి కదా, గుడికి వెళ్ళాలని చెప్పి వీళ్ళని 5ంటికి లేపాను. లేచేసి ఇంకా వాళ్ళు స్నానాలు చేసేసి రెడీ అయిపోయారు గుడికి వెళ్ళడానికి. ఈరోజు గుళ్ళో స్వామివారికి అభిషేకము, వినాయకుడికి అలాగే హోమము జరుగుతాయి కదా, పిల్లలు కూడా వెళ్తారు. అవకాశం ఉంది కాబట్టి వెళ్ళి చేసుకొచ్చుకుంటే బాగుంటుంది అని చెప్పనని ఇంకా వీళ్ళిద్దరూ రెడీ అయ్యి, ఇక్కడ మా చిన్నవాడు వచ్చి నన్ను కాకపడుతున్నాడు. నేను కాసేపు కూర్చున్నాను, ఇంకా కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి అని చెప్పి ఇంకా ఊడవడం తుడవడం ఆ పనులన్నీ చేసుకొని వచ్చి కాసేపు కూర్చున్నాను. మొహం కడిగేసుకున్నాను. కూర్చుంటే వచ్చి కాకపడుతున్నాడు, ఇవాళ నేను స్కూల్కి వెళ్ళను అని చెప్పనని. అలా ఏం కుదరదు, నువ్వు వెళ్ళాల్సిందే అని అంటే ఇంకా వాడి స్టైల్లో వాడు గారాలు పోతూ వాడికి నచ్చినట్టుగా ఇంకేవో చెప్పేసేస్తూ కబుర్లు కాకపడుతున్నాడు. సరే ముందు గుడికి అయితే వెళ్ళిరా నువ్వు, తర్వాత చూద్దాము అని అన్నానండి. ఇంకా వాళ్ళు ముగ్గురు అయితే బయలుదేరారు. ఇంకా తర్వాత నేను ఇంక ఇంట్లో పనులు, మిగిలిన పనులన్నీ కంప్లీట్ చేసేసుకొని ఇంకా నేను వాళ్ళకి లంచ్ బాక్స్ అయితే ఇవ్వాలి కదా, ఇంకా వచ్చేస్తారు. 5:30కి వెళ్ళారు కదా, ఇంకా హడావిడిగా 7:30 వరకు వచ్చేస్తారు. ఇక రాగానే టిఫిన్ తినేసేసి మళ్ళీ లంచ్ బాక్స్ తీసుకొని బయలుదేరాలి కదా వాళ్ళు 8ంటికంతా. ఇక నేను హడావిడి పడుతూ వాళ్ళకి లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈరోజు వచ్చేసి సింపుల్గా నా స్టైల్లో పుదీనా రైస్ అయితే చేసి చూపిస్తానండి. నేను ఎక్కువగా హడావిడి పడను, టెన్షన్ పడను వంట చేయడానికి. ఇది లేదు అది లేదు అని చెప్పని కూడా ఏమీ లేదండి, ఉన్న వాటితోటే టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అయితే ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్న మసాలా మీరు ఇవి ఎక్కువ మొత్తంలో కూడా పుదీనా, కొత్తిమీర తీసుకొని అల్లము, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, దాల్చిన చెక్క, లవంగాలు, 1-2 ఇలాచీలు, ఈ మసాలా అన్నీ వేసేసి ఉప్పు, పసుపు వేసి మీరు గ్రైండ్ చేసేసుకొని ఈ పేస్ట్ని
ఫస్ట్ వచ్చేసి పచ్చిమిరపకాయలు మసాలాలు గ్రైండ్ చేసేసుకోవాలండి, అల్లం వెల్లుల్లిపాయి. ఎందుకంటే అది కొంచెం బాగా మెత్తగా అవ్వాలి. ఆకుకూర అనేది తొందరగా మెదిగిపోతుంది, అవి అవ్వవు మనం అన్నీ కలిపి వేయడానికి. అందుకు నేను ముందు అవి చేసి తర్వాత ఆకుకూర వేశాను. అంటే కట్ట కొత్తిమీర, కట్ట పుదీనా అయినా తీసుకోవచ్చు మీరు. నేను అది కొద్దిగా ఇది కొద్దిగా తీసుకున్నాను. కొత్తిమీర కొద్దిగా, పుదీనా ఎక్కువగా తీసుకున్నాను నేను. ఫ్లేవర్ పుదీనా రైస్ కదా, పుదీనా ఫ్లేవరే ఎక్కువగా ఉండాలని. ఇంకా అది పేస్ట్ అయితే చేసేసాను ఉప్పు పసుపు వేసేసి. ఇంక ఇక్కడ కుక్కర్లో డైరెక్ట్గా చేసేస్తానండి. ఇలాంటి రైస్లు నాకు ఎలా అంటే డైరెక్ట్గా బియ్యం అనేది అందులో ఉడికితేనే టేస్ట్ బాగా వస్తుంది. ఆ ఫ్లేవర్ అనేది ఆ రైస్కి ఉడికేటప్పుడు పట్టి బాగుంటుందండి. అందుకని చెప్పి నేను ఈ విధంగా చేస్తాను. నూనెలో కొద్దిగా జీలకర్ర వేసేసి ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత క్యారెట్, మీకు ఇష్టమైతే ఆలు కూడా వేసుకోండి, బాగుంటుంది. నేను ఇవాళ ఆలు వేయట్లేదు, జస్ట్ క్యారెట్ వేశాను. ఎందుకంటే మరీ పొద్దున్నే చేస్తున్నాను కదా, పిల్లలకి ఒకవేళ సాయంత్రం కృష్ణకి సాయంత్రం బాక్స్లో తినాలనిపించినా మళ్ళీ పాడైపోతుందేమో అని నేను ఆలుగడ్డ వేయలేదండి. ఎందుకంటే వాడు మళ్ళీ 8:30కి వస్తాడు కదా, 4 o'clock ఏమన్నా తింటాడేమో, ఎందుకు ఆలు వేస్తే పాడవుతుందని చెప్పి నేను వేయలేదు. మీరు ఆలు కూడా వేసుకోండి. జస్ట్ ఉల్లిపాయలు వేగాక క్యారెట్ ఆలు వేసి వేయించుకొని మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసేయడమేనండి. ఇందులో వేసేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇందులో మనం ఆల్రెడీ పసుపు వేసాము, ఉప్పు వేసాము, కారంకి పచ్చిమిరపకాయలు వేసుకున్నాము, గరం మసాలాకి మసాలాలన్నీ వేసేసుకున్నాం కదా, కాబట్టి ఇంకా రెడీగా ఉందన్నమాట మనకి పేస్ట్. అన్నీ వేసేసి మనం జస్ట్ తగిన నీళ్లు పోసుకొని బియ్యం కడిగి వేసేసుకోవడమే. ఎసరు సింపుల్గా ఉడికిపోతుందండి. ఇంకా 2-3 విజిల్స్ మన కుక్కర్ కెపాసిటీని బట్టి పెట్టేసుకున్నామంటే రైస్ రెడీ అయిపోతుంది లంచ్ బాక్స్కి. మనం ఈ పేస్ట్ని మనం గ్రైండ్ చేసి పెట్టుకొని ఒక డబ్బాలో వేసి స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకున్నాం అనుకోండి, డీప్ ఫ్రిడ్జ్లో కానీ మామూలు ఫ్రిడ్జ్లో కానీ పెట్టేసుకుంటామంటే మనం అది నీళ్లు పోయకుండా రుబ్బుకోండి. ఆకుకూర వేసినప్పుడు నీళ్లు పోయకుండా రుబ్బేసామంటే ఆ పేస్ట్ మనం ఇలా ఎప్పుడు కావాలంటే అప్పుడు పేస్ట్ రెడీగా ఉందనుకోండి, రైస్ వండుకోవడం ఎంతసేపు చెప్పండి, చాలా తొందరగా కూడా అయిపోతుంది కదా. బ్యాచిలర్స్ ఎవరైనా కానీ సింపుల్గా ప్రిపేర్ చేసేసుకునే రైస్ అన్నమాట ఇది. చాలా ఈజీగా మనకి టైం అనేది చాలా కలిసి వస్తుంది పొద్దున పూట. ఇంక ఇదండి రైస్ ఇవాళ సింపుల్గా లంచ్ అయితే ఇలా ప్రిపేర్ చేసేసాను. ఇంకా అది వేసేసి బియ్యం పోసి కుక్కర్ విజిల్ అయితే పెట్టేశానండి. తర్వాత ఇక్కడ వచ్చేసి కీర పెరుగు పచ్చడి చేద్దామని చెప్పి కీరాని తురిమేశాను, ఒక పచ్చిమిరపకాయ అలాగే కొన్ని పచ్చి ఉల్లిపాయ ముక్కలు కూడా వేశాను. ఎలాగో ఉల్లిపాయ తరిగాను కదా అని చెప్పి వేశాను. ఇంకా కొద్దిగా ఉప్పు ఇదంతా వేసి పోపు వేసేసానండి. పెరుగు పచ్చడి కూడా రెడీ అయిపోయింది. ఇక పిల్లలు వచ్చే టైంకి 7:30కి అంతా ఈరోజు నా వంట కూడా అయిపోయింది. అయితే బ్రేక్ఫాస్ట్కి దోశలు పెసరపిండి రాత్రి రుబ్బి పెట్టేసుకున్నాను కదా పొద్దున్న బ్రేక్ఫాస్ట్కి, ఇంకా ఆ డబ్బా కూడా బయట పెట్టేశాను. సరే ఇంకా కుక్కర్ వెయిట్ దిగడము, అన్నం చల్లారబెట్టి డబ్బాలు సదరడమేనండి. వాళ్ళు ఫస్ట్ వస్తారా నేను వంట ఫస్ట్ చేస్తానా అని చెప్పి పోటీ పెట్టుకుంటూ ఉంటాము. జీవన్ హాయ్ చెప్పు. బాయా హాయ్ చెప్పంటే బాయ్ చెప్తావా? ఇంకెన్నిసార్లు కొడతావు? పడాలి కదా. పడ్డాయా? థ్యాంక్ యూ. కరెక్ట్గా వాళ్ళు వచ్చే టైంకి నేను పచ్చడిలో పోపు వేస్తున్నానండి. ఇంకా వాడు రాగానే అమ్మ నేను వేస్తాను అని చెప్పనని ఇంకా వాడైతే వేశాడు. ఇంతకు ఏంటో తెలుసా, ఈ చిన్ని మాటలు చిట్టిపొట్టి మాటలన్నీ ముద్దు మాటలన్నీ ఎందుకంటే వాళ్ళ స్కూల్ డుమ్మా కొట్టడానికి. ఇంకా అసలు మామూలుగా వెళ్ళాలి అంటే మాత్రం అసలు తట్టుకే రాడు అసలు నా సైడ్కి. ఇక హడావిడి పడుతూ ఉంటాడు, ఎందుకంటే ఆల్రెడీ 7:45 టైము. ఇంకా బాక్స్ అమ్మ నేను పెట్టేస్తాను, నేను కలుపుతాను, నువ్వు వీడియో తీసుకో అని చెప్పనని ఇంకా వాడే కలుపుతున్నాడండి రైస్ కూడాను. అయితే ఇందులో నిమ్మరసం పిండుకోవాలండి, ఆ క్లిప్ మిస్ అయ్యింది. నిమ్మరసం కూడా మీరు యాడ్ చేసుకోండి చివరిగా, చాలా బాగుంటుందండి టేస్ట్. చూసారు కదా, చాలా తక్కువ పదార్థాలతోటి తక్కువ టైంలో మనం టేస్టీగా లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇంటికి మనకి ఎవరైనా వచ్చినప్పుడు కూడా గెస్ట్లు మనం ఈ విధంగా తొందరగా ప్రిపేర్ చేసి పెట్టేసే రైస్ అండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఇంకా మాకైతే చాలా ఇష్టము, మా ముగ్గురికి కూడా. ఇలాంటివి మా వారు తినరు కానీ పెద్దగా, నేను పిల్లలు మాత్రం బాగా తింటాము. ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్లో అయితే ప్యాక్ చేసేసాను. దోశలు కూడా వేసాను కానీ ఇంకా లేట్ అయిపోతుందని ఆ వీడియో అయితే తీయలేదండి. దోశలు కూడా వేసి ఇచ్చేసాను, వాళ్ళు తినేసి బయలుదేరారు. ఇవాళ శనివారం నా పూజ కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా లంచ్ సింపుల్గా ఇలా ప్లాన్ చేసుకున్నాం ఇవాళ. ఇక వీడియోస్ అయితే నేను రెగ్యులర్ పోస్ట్ చేయడానికే ట్రై చేస్తూ ఉంటాను. మీరైతే తప్పకుండా లైక్ చేసి అలాగే కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మా వాడు అన్నమాట ప్రకారంగా డుమ్మా అయితే కొట్టేశాడు ఇవాళ, ఇంకా పడుకొని నిద్రపోతున్నాడు. ఇదేనండి ఇవాళ వీడియో. రేపు మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.